గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి భాగ్యశ్రీ బాలకృష్ణ అండి. నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసి శిరీష ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు, అట్లనే సైదు సార్ కి అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను వచ్చేసి బేసిక్ గా రైల్వే జాబ్ చేస్తున్నా అండి. నేను రైల్వే జాబ్ చేయబట్టి 19 years అవుతుంది. 19 సంవత్సరాల నుంచి రైల్వేలో జాబ్ చేస్తే ₹1,00,000 వస్తుంది. స్టార్టింగ్ నా శాలరీ వచ్చేసి 9,000, 9,000 నుంచి జాబ్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి 19 సంవత్సరాలు పట్టింది ₹1,00,000 రావడానికి. ఈ ₹1,00,000 కూడా ఉట్టిగానే రావట్లేదు. ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లైఫ్ లో ఎలాంటి రిస్క్ లేకుండా శాలరీ వచ్చేది ఒక్కటే చూస్తున్నారు తప్ప దాంట్లో ఉన్న రిస్క్ అనేది ఎవరు చూడట్లేదు. జాబ్ చేస్తున్న తరుణంలో నాకు చాలా టెన్షన్స్ వచ్చినాయి. కనీసం నేను ఒక 4 times చనిపోయేవాడినే బతికిన రైల్వే జాబ్ లో. ఇప్పటికీ కూడా నాకు స్పాండిలైటిస్ డిస్క్ పని చేయిందండి. 1 year అవుతుంది. 1 year నుంచి నేను సఫర్ అవుతున్నాను. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆపరేట్ చేయాలి మిషన్, నువ్వు ఆపరేట్ చేయకపోతే వేరే వాళ్ళకి నేర్పించాలి. నేను అట్లా చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ నాకు ప్రాబ్లం ఎక్కువైతుంది. చేసే వర్క్ లో ఏంటంటే ఒక 4 times ట్రైన్ ఆగిపోతే మేము చేసే వర్క్ లో ఒక 10 నిమిషాలు ట్రైన్ ఆగితే ఎంత అడవిడి ఉంటుందో. నైట్ మొత్తం మార్నింగ్ నైట్ ఒకవేళ నైట్ 12 o'clock వర్క్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు కంటిన్యూ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ వర్క్ విషయంలో చేసేటప్పుడు చాలా డేంజరస్ ఉంటాయి. 4 times చనిపోయేవాడినే బతికిన నేను. మా ఫ్రెండ్స్ కొంతమంది కాళ్ళు కట్ అయిపోయినాయి, చేతి కట్ అయిపోయింది. నేను వర్క్ చేస్తుంటే నా కళ్ళ ముందు ఒకతను చనిపోయింది కూడా. ఆ సీన్ చూసినప్పుడు నేను 1 month వరకు అసలు నేను మనిషినే కాలేదు. అన్నం తినడం కూడా సరిగా చేయలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికీ ఆ సీన్ చూస్తే జనరల్ గా ఏం ఆలోచిస్తారంటే, ప్రతి మనిషి బతుకున్నప్పుడు డబ్బు ఆలోచిస్తారు కానీ డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే సంపాదించినప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు. కానీ మనిషి బతుకుండి హెల్తీగా ఉంటే లక్షలు కాదు కోట్లు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ హాల్ మొత్తంలో డబ్బు ఇందులో పెట్టేయచ్చు, బంగారం ఇందులో పెట్టేయచ్చు. హెల్త్ ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ అంబానీ ఉన్నాడు కదా, కొన్ని కోట్లకు అధిపతిగా ఉన్నాడు, కానీ ఆరోగ్యం బాగాలేదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే ప్రతి ఒక్కరు డబ్బు ఇది అదని ఆలోచిస్తున్నాము, హెల్త్ గురించి మర్చిపోతున్నాం. నాకు కావాల్సింది హెల్త్ కోసమే వచ్చిన. నాకు ప్రాబ్లం ఇప్పుడు బయట సెక్టార్లలో గవర్నమెంట్ సెక్టార్లో ఏం ఆలోచిస్తున్నారంటే జాబ్ చేసుకుంటూ పోతే డబ్బులు వస్తాయి అంటారు. మన వెస్టేజ్ ఏంటంటే థర్డ్ జనరేషన్ ప్లాన్ ఉంది. ఆ థర్డ్ జనరేషన్ ప్లాన్ ని కనెక్ట్ అయినా. లాస్ట్ ఇయర్ నేను దాదాపుగా 3 months హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా. నేను నాకు సిక్ లీవ్ ఉండడం వల్ల నాకు హాఫ్ శాలరీ వచ్చింది. వెస్టేజ్ లో జాయిన్ చేయడం వల్ల పర్ మంత్లీ 45,000 తీసుకున్నాను నేను 3 months. జాబ్ చేసుకుంటే ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఇవ్వడం జరిగింది. కానీ మన వెస్టేజ్ లో మాత్రం నేను కాకుండా నాకు కింద వాళ్ళకు కూడా వాళ్ళతో కలిసి పని చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పడం జరుగుతుంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ అయితే బయట ఎక్కడ లేదని అనుకుంటున్నా నేను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ తెలుసుకొని వెస్టేజ్ అయితే బిజినెస్ ఒక బలంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ విశ్వ.